నా పేరు హసీనా. నేను ఒక ముస్లింని. అయినా సరే హిందూ మతంతో సహా అన్ని మతాలను గౌరవిస్తారు. మేము ఉంటున్నది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నందిగామకు దగ్గరలో ఉన్నటువంటి కీసర అనే ఊరికి దగ్గరలో. మా వారు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఓ పవర్ ప్లాంట్లో పనిచేస్తూ ఉండేవారు. అదే కారణం చేత మేము కీసర గ్రామానికి దగ్గరలో ఒక ఇల్లు రెంట్కి తీసుకుని ఉంటున్నాం. ఆ ఇల్లు మాకు సరిగ్గా లేదు. వేరే ఇంటి కోసం వెతకడం మొదలుపెట్టాం. మరుసటి రోజుకల్లా మాకు ఓ ఇల్లు దొరికింది. ఆ ఇల్లు కీసరకు కొద్ది దూరంలో ఉంటుంది. క్రింద ఓనర్ వాళ్ళు ఉంటున్నారు. మేము రెంట్కు ఉండాలి అనుకున్న ఆ ఇల్లు మొత్తం రేకులతో కట్టి ఉంది. నిజానికి అది రేకులతో కట్టి ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది. మొత్తం 6 గదులు ఉన్నాయి. చాలా పెద్దది. అందువల్ల మాకు బాగా నచ్చింది. పైగా రెంట్ కూడా 1500 రూపాయలు కావటంతో ఆ మరుసటి రోజు మేము ఉన్నటువంటి ఆ ఇంటి నుండి కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయ్యాం. ఇక అదే ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో బ్యాచిలర్స్ కొంతమంది రెంట్కుంటున్నారు. అయితే ఆ రోజు సామాన్లన్నింటినీ సర్దుకొని నిద్రపోయేసరికి దాదాపుగా అర్ధరాత్రి దాటింది. కానీ ఆ రోజు మాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. అయితే కొత్తగా ఇంట్లోకి వచ్చాం కాబట్టి కొంచెం అలవాటు పడడానికి సమయం పడుతుంది అనుకున్నాం. అలాగే సమయం తప్పించి నిద్రపోయాం కనుక అందుకే నిద్ర పట్టలేదు అనుకున్నాం. కానీ ఆ మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. మావారు కూడా అదే మాట చెప్పారు. కానీ ఇంటికి కొత్తగా వెళ్ళటం వల్ల ఇలా అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాం. అందుకే మాకు కూడా నిద్ర పట్టలేదు అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఆ ఇంటికి వెళ్ళి వారం రోజులైంది. అయినా సరే ఇంకా నిద్ర పట్టదు. ఇంతలో నాకు అదో రకమైనటువంటి పీడ కలలు రావటం మొదలైంది. ఆ కలలు కూడా చాలా భయంకరంగాను అసహ్యంగాను ఉంటాయి. ఉదయం లేచి మా వారితో చెప్దాము అంటే అవేంటో కూడా గుర్తుకురావు. ఇక ఆ విషయం గురించి మా వారితో చెప్పగా నాకు కూడా ఈ మధ్య అలాంటి కలలే వస్తున్నాయి. కానీ అవి కేవలం కలలు మాత్రమే. మనం కొత్తగా వచ్చాం కదా, బాగా అలవాటు అవ్వాలి. నిజం చెప్పాలి అంటే ఇంత తక్కువ రెంట్కి ఇల్లు దొరకడం అంటే కష్టం. ఒకవేళ మనకు ఈ కలలు వస్తున్నాయని, నిద్ర పట్టలేదని దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాము అంటే ఇక మీద ఇలాంటి ఇల్లు మనకు ఖచ్చితంగా లభించే అవకాశమే లేదని చెప్పారు. ఇక ఆ విషయం నాకు కూడా అర్థమైంది. ఇక ఏమీ అనలేక ఆ ఇంట్లో అలానే గడుపుతున్నాం. సరిగ్గా ఒక 20 రోజులు గడిచేసరికి ఎప్పటిలాగే మా వారు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుండి హఠాత్తుగా ఇంట్లో ఇంకో దృశ్యం మొదలైంది. ఎవరో నా వెనుక ఉన్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు, నాతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించేది. ఈ విషయాన్ని నేను కూడా మా వారితో చెప్పాను. అయినా సరే వారు చెప్పింది ఒకే ఒక్క మాట, 1500 రూపాయల రెంట్కు ఇలాంటి ఇల్లు మన జీవితంలో దొరకదు అని. ఇక అది కూడా నిజమే అనిపించింది. అలానే ఉంటున్నాం. ఎప్పటిలాగే రోజు కూడా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలు మళ్ళీ యథావిధిగా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇక ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ముగించేసరికి దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలు గడిచింది. ఇక అప్పటికే బాగా అలసటగా ఉండటంతో భోజనం తర్వాత చేయొచ్చు, కాసేపు పడుకుందామని అలా మంచం పైన నడుం వాల్చారు. పడుకున్నదే తడువు. వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇంతలో ఇంటి తలుపు ఎవరో కొడుతున్నారు. ఇక అంత గట్టిగా తలుపు కొట్టినట్టుగా వినపడేసరికి నిద్ర నుండి మేల్కొని ఉలిక్కి పడ్డారు. పరిగెత్తుకొని వెళ్ళి తలుపు తీశారు. కానీ అలా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మేం ఉంటున్నది పై ఇంట్లో. మరి ఇప్పుడు తలుపు కొట్టింది ఎవరు అని మెట్లపై నుండి క్రిందకి దిగి ఆ ఇంట్లో ఉంటున్నటువంటి ఆ ఓనర్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు వచ్చారేమో అని వాళ్ళను పిలిచి అడుగుదామని డోర్ దగ్గరకు వెళ్ళి చూస్తే ఇక అప్పటికే ఓనర్ గారి భార్య మరియు ఇంట్లో ఉన్నటువంటి 2 ముసలి వాళ్ళు హాయిగా నిద్రపోతూ కనిపించారు. వీళ్ళు నిద్రపోతున్న సమయంలో పిలిచి ఇలా అడగటం మంచిది కాదు. వెంటనే ఎదురుగా ఉన్నటువంటి ఆ బ్యాచిలర్స్ వైపు కూడా చూశారు. వాళ్ళు కూడా తలుపులు క్లోజ్ చేసుకుని ఇంట్లో చదువుకుంటున్నట్టుగా కనిపించారు. ఇక చేసేదేమీ లేదు. నేను మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఈసారి పడుకుందామన్నా సరే ఏదో తెలియని అనుమానం.
పోనీ నిద్రపోకుండా మెలకువగా ఉందాము అంటే కళ్ళు విపరీతంగా మూతలు పడిపోతున్నాయి. సరే, ఈసారి కూడా అలా జరిగితే కిటికీ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇక అదే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. ఈసారి కూడా ముందులాగే వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇక గాఢంగా నిద్రపోతున్న వేళ అది. ఒక ఆమె ఇంట్లో మెల్లగా నడుస్తున్నట్టుగా అడుగుల శబ్దం, తన వెంట ఇంకెవరో ఉన్నట్టుగా ఆ చప్పుడు కూడా. నడవండి, తాను నిద్రపోతుంది, మనం ఇంట్లోకి వచ్చినట్టు తెలిసిందంటే వెంటనే లేస్తుంది అని తనతో చెప్తుంటే వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు కానీ, సరే సరే నేను కూడా మెల్లగానే నడుస్తున్నాను, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగారు. అప్పుడు తన గొంతు వినిపించేసరికి అది మగవాడి గొంతు అని అర్థమైంది. ఇలా ఇద్దరూ కూడా మెల్లగా గుసగుసలాడుతూ నేను నిద్రపోతున్నటువంటి ఆ రూమ్ను దాటి కిచెన్ వైపుగా వెళ్తున్నారు. వారి అడుగుల చప్పుడుతో పాటు వారి యొక్క మాటలు కూడా నాకైతే వినిపిస్తున్నాయి. కానీ నిద్ర మత్తులో ఉండటంతో నేనైతే కళ్ళు తెరవలేకపోతున్నాను. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా కూడా గాలించి వేగంగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ, కంగారు పడుకో అని చెప్తున్నా సరే పూజా గది వైపుగా వెళ్ళిపోతున్నారు మీరు. ఇంకా ఒక 2 అడుగులు వేసుంటే పూజా మందిరాన్ని తాకేవారు. ఒకవేళ దాన్ని తాకి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది అని తాను అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి మాత్రం నేను ఆ విషయాన్ని గమనించలేకపోయాను. నువ్వేమీ కంగారు పడుకో, అయినా అంతా కూడా చీకటిగా ఉంది కదా, పైగా ఈరోజు పూజా మందిరంలో దీపం కూడా పెట్టినట్టుగా లేదు, అందుకే ఆ విషయాన్ని గమనించకుండా అలా వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు. సరే, మీరేమీ కంగారు పడొద్దు, అపాయం జరగకుండా ఇద్దరం కూడా బయటపడ్డాం, ఇప్పుడైనా కొంచెం నెమ్మదిగా అడుగులు వేయండి, చూసుకోండి అని ఆ వ్యక్తితో చెప్తుంటే వారిద్దరూ మాట్లాడుకునే విధానాన్ని చూసి ఇద్దరూ భార్యాభర్తలు అనుకున్నారు. ఇంతకీ వీళ్ళు ఈ టైంలో మా ఇంట్లోకి రావటం ఏంటి, పైగా పూజా మందిరం గురించి మాట్లాడుకుంటున్నారు, దేవుణ్ణి ముట్టుకుంటే వీళ్ళకేమవుతుంది అని నిద్రలోనే ఆలోచిస్తూ నిద్ర నుండి మేల్కొని వారు ఎవరో తెలుసుకుందాము అనుకున్నారు. కానీ ఎంతసేపటికి నా కళ్ళైతే తెరుచుకోవటం లేదు, నిద్ర మైకం నుండి పూర్తిగా తేరుకోలేకపోతున్నాను. మరి వారిద్దరూ నడుచుకుంటూ నేరుగా నా దగ్గరకు వచ్చేశారు, నా ముఖాన్ని చూస్తున్నారు. ఇక ఆమె తన భర్తతో ఇలా చెప్తుంది, చూస్తుంటే ఈ అమ్మాయి ముస్లింలా ఉంది, మరి హిందూ దేవులకు పూజ చేయటం ఏంటి అనగా అందుకు తన భర్త ఇలా అంటున్నాడు, కొందరుంటారు అన్ని మతాలను కూడా సమానంగా చూసేవాళ్ళు, అయినా ఇక్కడ మనకి మతాలు గొడవ ఎందుకు. ఆ వ్యక్తి ఆమెను వారిస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క గొంతు కొంచెం గట్టిగా వినపడేసరికి ఆమె వెంటనే అతన్ని చూసి, అయ్యో ఎందుకలా తయారయ్యాం, గట్టిగా మాట్లాడుతున్నారు, వద్దని చెప్తున్నాను కదా, అయినా సరే నా మాట వినరేంటి అని అనేసరికి సరే సరే పొరపాటు జరిగిందే, ఇక వెళ్ళిపోదాం, ఈ అమ్మాయి నిద్రలేచేలా ఉంది అని చెప్పగా ఆ విధంగా ఇద్దరూ నా గురించి మాట్లాడుకుంటూ ఇల్లంతా తిరిగి నేను ఇంకా నిద్ర లేవకముందే వారిద్దరూ మెల్లగా నడుచుకుంటూ వేసిన తలుపు వేసి ఉండగానే ఇరువురు కూడా ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. కానీ ఆ విషయం నాకు తెలియలేదు. వాళ్ళు వెళ్ళగానే ఏదో మైకం తొలగినట్టు నిద్ర నుండి మేల్కొన్నారు, లేచి కూర్చున్నారు. ఇక అంతవరకు మాట్లాడుకున్నటువంటి వారి కోసం వెతుకుతూ ఉంటే వారి జాడ ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ క్షణం నాకు ఏదోలా అనిపించింది, అసలు ఇదంతా కల లేదంటే నిజమా, లేకపోతే ఏంటిది, వారు మనుషుల్లానే మాట్లాడుకున్నారు కదా అని చుట్టుపక్కల అంతా కూడా వారి కోసం వెతికారు. అయినా సరే ఎక్కడా కూడా వారి జాడ కనిపించలేదు. చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని వారి మాటలు నా చెవుల్లో అలాగే వినిపిస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. అరే ఏంటి విచిత్రం, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, మరి అంతసేపు మాట్లాడిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా నాకు నిద్రపోవటానికి కూడా ఇంట్రెస్ట్ లేక ఇంట్లో మిగిలి ఉన్నటువంటి పనులన్నీ కూడా చేస్తూ సాయంత్రం వరకు ఆ విధంగానే గడిపేశారు. ఇక అప్పటికి మా వారితో సహా పిల్లలు కూడా ఇంటికొచ్చారు. వెంటనే మా వారితో ఆ విషయం గురించి మాట్లాడాను. కానీ వారు మాత్రం ఇది నిజమని నాకు కూడా అనిపించడం లేదు, నాకెందుకో నువ్వేదో కల కన్నావో అనిపిస్తుంది, అందుకే అలా జరుగుండొచ్చు
ఆ తరువాత ఆయన చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. ఇక దాని గురించి పూర్తిగా మాట్లాడటం కూడా మానేశారు. ఆ విషయాన్ని పూర్తిగా వదిలేసి మేమంతా కలిసి ఇంట్లో సరదాగా గడుపుతూ ఉండగానే డిన్నర్ రెడీ చేశారు. మా చిన్నోడి వయసు 7 ఏళ్ళు. వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ నాన్నగారు ఆ రోజు చాలా వరకు స్వీట్స్ తీసుకొచ్చారు. కానీ ఎక్కువగా వాటిని తేవటం వల్ల పూర్తిగా తినలేకపోయాం. అలా మిగిలి ఉన్న వాటన్నింటినీ ఫ్రిడ్జ్లో పెడదామని పక్కనే ఉన్నటువంటి కబోర్డ్ మీద పెట్టి పనులన్నీ కూడా చేసుకుంటూ ఇంతలో సమయం కావచ్చేసరికి మేమంతా కూడా భోజనం చేస్తున్నాం. ఇక భోజనం చేస్తూ తరువాత ఎంగిలి కంచాలన్నీ కూడా మిగిలి ఉంటే వాటన్నింటిని కూడా తీసుకుని తోముతున్నాను. అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి చిన్న చిన్న పనులు వాటిని పూర్తి చేసేసరికి దాదాపుగా రాత్రి 10 గంటలు దాటింది. అప్పటికే మా ఇద్దరు పిల్లలు వారి వారి రూమ్లో పడుకున్నారు. మావారు కూడా టీవీ చూస్తూ అక్కడే చైర్లోనే కూర్చున్నారు. కాసేపటికి అలానే నిద్రపోయారు. ఇక పనులన్నీ పూర్తి చేసుకున్నటువంటి నేను మా వారి దగ్గరకు వెళ్ళి చైర్లో నిద్రపోతున్న వారిని లేపి మా రూమ్ వైపుగా తీసుకువెళ్తుంటే వేరే రూమ్లో నిద్రపోతున్నటువంటి మా పిల్లలు మాట్లాడుకుంటున్నట్టుగా నాకైతే వారి యొక్క మాటలు వినపడ్డాయి. నేను వెంటనే రూమ్ దగ్గరికి వెళ్ళి అలా డోర్ తెరవకుండానే మా చిన్నవాడి మాటలు ఎక్కువగా వినపడటంతో, చిన్నా, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పగా అంతవరకు వినిపిస్తున్న వాడి మాటలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇక మేము వెళ్ళి పడుకున్నాం. ఇంతలో మా చిన్నవాడు ఎవరినో చూసి మీరు ఉండేది ఎక్కడా అని అడగ్గా ఇక్కడే ఉంటున్నాం అని సమాధానం చెప్పాడు. అప్పటికి మా చిన్నవాడి వయసు చాలా చిన్నది కావటంతో వచ్చింది ఎవరో ఎక్కడుంటున్నారో కూడా అర్థం కాక ఆ సమయంలో ఎందుకు వచ్చారో కూడా తెలుసుకునే వయసు లేక అచ్చంగా తన వయసులో ఉన్నటువంటి ఆ బాబును చూసి నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు వసంత్ కుమార్ అని చెప్పాడు ఆ అబ్బాయి. నువ్వింకా నిద్రపోలేదా? మీ అమ్మా నాన్నలు ఎక్కడుంటారు అని మావాడు అడగ్గా ఇక్కడే ఉంటారు అని చెప్తూ, ఇప్పుడు చీకటి పడింది కదా, నీకు భయం వేయదా? ఈ సమయంలో మా ఇంటికి వచ్చావేంటి అని అనగా ఏం లేదు, పడుకుందామని అనుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు, అందుకే అలా తిరుగుతూ ఉంటే మీరు కనిపించారు అని ఆ బాబు మా చిన్నబ్బాయితో చెప్పగా, సరే నువ్వు గట్టిగా మాట్లాడుకో, మా అన్నయ్య కూడా పడుకున్నాడు, పైగా మన మాటలు వింటే మా అమ్మ కూడా వచ్చేస్తుంది అని మా చిన్నబాబు ఆ అబ్బాయితో చెప్పగా, సరే సరే ఏమి మాట్లాడడం అని మౌనంగా కూర్చున్నాడు. అలా మౌనంగా ఉన్నటువంటి ఆ పిల్లవాడితో ఇప్పుడు నాకు నిద్ర పట్టడం లేదు, ఏం చేద్దామో అనగా, ఏం చేద్దామో నువ్వే చెప్పు అని ఆ చిన్న బాబు మా చిన్నవాడితో చెప్పేసరికి, నీకు స్వీట్స్ అంటే ఇష్టమా అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయి, ఇష్టమే కానీ నాకు ఎక్కడ దొరుకుతుంది, మరి మీ అమ్మా నాన్న తీసుకురారా ఏంటి అనేసరికి, లేదు లేదు, నా కోసం వాళ్ళు ఏమీ తీసుకురారు అని చెప్పాడు. నా కోసం స్వీట్ తీసుకువద్దామన్నా కుదరదు కదా అనేసరికి మా చిన్నబాబు, మా అమ్మా నాన్నలైతే మేము అడిగిందల్లా కూడా కొనిపెడతారు, సరే మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మా అమ్మకు ఖచ్చితంగా మన మాటలు వినిపిస్తాయి, ఇక్కడికి వచ్చేస్తుంది, నేనెప్పుడూ కూడా స్వీట్ తింటూనే ఉంటాను, నీకు మీ అమ్మా నాన్నలు కొనిపెట్టరు అంటున్నావు కదా, మా అమ్మ నా కోసం స్వీట్స్ ఇంకా దాచిపెట్టింది, దాన్ని ఇద్దరం కూడా కలిసే తిందామని చెప్పగా ఆ బాబు నోటిలో గుటకలు వేస్తూ, నిజమా, వెళ్ళి తిందాం, తొందరగా వెళ్దాం రా అని కంగారు పెడుతుంటే మా అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకుని వంటగదిలో నేను దాచిపెట్టినటువంటి ఆ స్వీట్ దగ్గరకు చేరుకున్నాడు. చూస్తే అది కబోర్డ్ పైన ఉంది. మా అబ్బాయికి అందదు, అందుకే కబోర్డ్ వైపుగా చూస్తూ మనకి అది అందదు, ఏం చేద్దాము అనేసరికి ఆ బాబు మా అబ్బాయిని చూస్తూ, ఇంకా కొంచెం ఎత్తులోకి వెళ్తే అందుకోవచ్చు, ఓ పని చేద్దాం, నా భుజాలపైన నేను ఎత్తుకుంటాను, నువ్వు నా భుజాలపైకి ఎక్కి దాన్ని అందుకో అని చెప్పాడు. అతని సలహా మా బాబుకి నచ్చింది. పిల్లవాడు కావటంతో ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. ఇక వెంటనే ఆ అబ్బాయి మా అబ్బాయిని తన భుజాలపైన ఎక్కించుకుని కబోర్డ్కి దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. ఇక మా అబ్బాయి చేతికి ఆ స్వీట్ అందేలా అనిపించేసరికి
క్రింద మా అబ్బాయిని ఎత్తుకున్న అబ్బాయితో స్వీట్ అందుకుంటున్నాను, నన్ను జాగ్రత్తగా పట్టుకో అని చెప్పాడు. ఇక అంతలోనే తాను వేసుకున్నటువంటి ఆ నిక్కర్ క్రిందకు జారిపోతూ ఉండటంతో మా బాబుని ఎత్తుకున్నటువంటి ఆ అబ్బాయి క్రిందకు జారుతున్నటువంటి ఆ నిక్కర్ సర్దుకోవాలని మా అబ్బాయిని పట్టుకున్నటువంటి తన 2 చేతులు విడిచిపెట్టి అలా సర్దుకునే లోపు తన భుజాలపై ఉన్నటువంటి మా బాబు ఒక్కసారిగా క్రింద పడిపోయాడు. అంతే, అలా హైట్ నుండి బలంగా క్రింద పడిపోయేసరికి వాడి ముక్కు బలంగా నేలను తాకిద్ది. ఇక ముక్కు యొక్క లోపల భాగం కదిలి విపరీతంగా రక్తం కారటం మొదలైంది. అంతే, అలా మా బాబుకి బలమైన దెబ్బ తాకేసరికి మా వాడు గట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపు మాకు కూడా వినపడింది. నేను మా వారు ఇద్దరం కలిసి వాడి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే బెడ్రూమ్లో ఉండాల్సినటువంటి మా వాడు వంటగదిలో ఏడుస్తున్నట్టుగా అటు నుండి వాడి యొక్క ఏడుపైతే వినిపించింది. అది గమనించి కంగారుగా మేము అక్కడికి వెళ్ళి క్రింద పడి గట్టిగా ఏడుస్తున్నటువంటి మా చిన్నబ్బాయి దగ్గరికి చేరుకున్నాం. వెళ్ళి చూస్తే ముక్కు నుండి కారుతున్న రక్తం ముఖమంతా కూడా స్ప్రెడ్ అయింది. ఏం జరిగిద్దే, ముఖమంతా ఈ రక్తమేంటి అని అడగ్గా అప్పటికే బాగా భయపడిపోయిన వాడు ఏం చెప్పలేక ఏడుస్తూ ఉంటే ఇద్దరం కూడా వాడిని ఊరడించి మళ్ళీ అడిగేసరికి వాడు దిక్కులు చూస్తూ ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా కనిపించాడు. ఇక అప్పటికే వాడి ముక్కు నుండి కారుతున్నటువంటి ఆ రక్తాన్ని క్లీన్ చేస్తూ ఏం వెతుకుతున్నావో అని అడగ్గా అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో వారి కోసం వెతుకుతున్నటువంటి మా అబ్బాయి ఇక్కడ వసంత్ ఉండాలి, ఇంతవరకు నాతో పాటు ఇక్కడే ఉన్నాడు అని చెప్తూ దిక్కులు చూస్తున్నాడు. ఇక వాడిని గమనించి ఈ సమయంలో వసంత్ ఎవరు ఎక్కడ ఉండటమేంటి, అసలు ఎవరా అబ్బాయి అని ఆ బాబు కోసం మేం కూడా వెతుకుతూ ఉండగా అయినా ఇంత రాత్రివేళ ఎవరో ఎక్కడికి రావటమేంటి, వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, మరి తలుపులు తెరవకుండా లోపలికి ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, పోనీ వెళ్ళేటప్పుడైనా సరే తలుపులు తెరవాలి కదా, అది కూడా లేదు, మరి ఏమయ్యాడు అని తన కోసం మేం కూడా ఇల్లంతా వెతికాం. అయినా సరే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సరే, వాడి సంగతి తరువాత చూద్దామని మా అబ్బాయిని పైకి లేపి బ్లడ్ మొత్తం కూడా క్లీన్ చేసి అది ముక్కు నుండి వచ్చినటువంటి బ్లడ్ తప్ప ఇంకేమీ గాయాలు కాలేదు అని తెలుసుకున్నాక వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి వాడి ముఖమంతా కూడా శుభ్రంగా కడిగి ఇక అప్పుడే అన్ని విషయాలు అడిగితే చెప్పడానికి భయపడతాడు అని ఆ రాత్రి ఏం మాట్లాడకుండా వాడికి ధైర్యం చెప్పి మేం కూడా వారితో పాటు అదే రూమ్లో పడుకుని తెల్లవారుగానే మా అబ్బాయి నిద్ర లేచాక నేనే వాడిని దగ్గరకు తీసుకుని చిన్నా, రాత్రి ఏమైంది, ఎవరా బాబు అని అడగ్గా తన పేరు వసంత్ అని నిద్రపోతుంటే వచ్చి నన్ను నిద్ర లేపటం జరిగింది అని చెప్పాడు. తరువాత ఏం జరిగింది అని అడగ్గా మేమిద్దరం కూడా వంటగదిలోకి వెళ్ళి తన భుజాలపైన నేను ఎక్కి కూర్చుంటే నువ్వు దాచిపెట్టినటువంటి ఆ స్వీట్ని తీయబోతుంటే నన్ను పట్టుకున్న వాడి చేతులు పట్టు తప్పాయి, అందుకే నేను క్రింద పడిపోయారని రాత్రి తనకు ఎదురైనటువంటి ఆ సంఘటన మొత్తం కూడా వివరంగా చెప్పేసరికి ఒకవేళ ఆ వీధిలో ఆ పేరుతో ఎవరైనా ఉంటున్నారా అని వీధంతా కూడా వెతికారు, కానీ ఎవ్వరూ లేనట్టుగా అర్థమైంది. పోనీ ఉన్నారే అనుకుందాం, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావటమేంటి, ఇంతకీ ఆ బాబు ఎవరి తాలూకా అని ఆలోచిస్తూ మాకు సాధ్యమైనంత వరకు మళ్ళీ తెలుసుకోవాలని ప్రయత్నం చేశాం. కానీ తాను ఎవరో తెలియలేదు, ఎందుకంటే ఆ పేరుతో అక్కడ ఎవ్వరూ లేరు. సరే, తాను ఇక్కడే ఉంటే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా మా అబ్బాయి దగ్గరకు వస్తాడు అని మేమైతే ఊరుకున్నాం. ఆ రోజు ఉదయమంతా ఆ విధంగా గడిచింది. అది రాత్రి వేళ. ఆ రాత్రి మళ్ళీ వస్తాడేమో అని ఓ కంట కనిపెడుతూనే చాలాసేపటి వరకు ఎదురు చూసాం. ఇంకా ఎవ్వరూ రాకపోయేసరికి అసలు అబ్బాయి ఎవరై ఉంటారని ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి ఆ పిల్లవాడు ఇంటికి రాలేదు. అప్పుడే నాకు అనిపించింది, అంత రాత్రివేళ స్వీట్ కోసం వెళ్ళారని మాతో చెప్తే మేం వాడిని కొడతామో అని. మా అబ్బాయి కావాలని అబద్ధం చెప్తున్నాడు అని అనుకున్నాం. పోనీలే, ఏం కాలేదు కదా, ఆ మాత్రం దానికే వాడిని అడిగి మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇక ఆ విషయం గురించి వాడిని అడగటం కూడా మానేశాం. సాధారణంగా పిల్లలంతా కూడా ఇలానే అబద్ధాలు చెప్తారు కదా,
మేం కూడా అదే అనుకున్నాం. అలా కేవలం 2 రోజులు మాత్రమే గడిచింది. 3వ రోజు నుండి మా వారికి హఠాత్తుగా నైట్ షిఫ్ట్ పడింది. రాత్రి 10 గంటలకు వెళ్ళి ఉదయాన్నే ఇంటికి వస్తారు. అలా వారు మొదటి రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు. డిన్నర్ చేయించి పిల్లలు వాళ్ళ రూమ్లో పడుకోబెట్టారు. ఆ రోజు నేను నిద్రపోయేసరికి చాలా లేట్ అయింది. అది రాత్రి 11 గంటల సమయం. అప్పుడనగా నిద్రకు ఉపక్రమించినటువంటి నేను ఎప్పటిలాగే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కానీ ఆ రోజు ఎప్పుడూ ఎరుగనంత నిద్ర అది. అంతలా పడుకున్నాను. సమయం ఎంత అవుతుందో కూడా తెలీదు. అంతలా ఆదమరిచి నిద్రిస్తున్న నేను పూర్తిగా నిద్ర మైకంలో ఉండగా ఎవరో నా పేరుతో పిలుస్తూ నా ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టుగా శబ్దం వచ్చింది. అలా చాలాసేపటి నుండి వినిపిస్తుంది. కానీ నిద్ర మత్తులో ఉండటంతో నాకేమీ అర్థం కాలేదు. ఇంతలో మా పిల్లల్లో ఒకడైనటువంటి మా పెద్దవాడు నిద్ర లేచి వెళ్ళి తలుపు తీయగా ఎదురుగా మావారు కనిపించారు. నాన్న, ఈ టైంలో ఇంటికి వచ్చేసారేంటి అని అడగ్గా నేరుగా ఇంట్లోకి వచ్చి తానే డోర్ క్లోజ్ చేసి, మీ అమ్మాయి ఈరోజు బాగా నిద్రపోతున్నట్టుగా ఉంది, సరే పడుకోనీలే, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని చెప్పగా మా బాబు ఇంకా నిద్రపోతున్నాడు అనే సమయానికి మా వారు మళ్ళీ మా అబ్బాయిని పిలిచి, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాడు, కొంచెం టవల్ తీసుకుంట్రా అని పిలిచారు. అందుకు మా అబ్బాయి సరే అని వాళ్ళ రూమ్ నుండి బయటకు వచ్చి ఓ కబోర్డ్లో ఉన్నటువంటి టవల్ తీసుకుని ఆ ఇంటికి చివర్లో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ వైపుగా వెళ్ళాడు. వెళ్ళి చూస్తే లైట్ ఆన్ చేసుకోకుండా బాత్రూంలో మా వారు స్నానం చేస్తున్నట్టుగా శబ్దం వచ్చింది. అది చూసినటువంటి మా అబ్బాయి, నాన్న, లైట్ ఆన్ చేసుకోకుండా చీకట్లో స్నానం చేస్తున్నారేంటి అని అనగా, లైట్ అవసరం లేదులే, తొందరగా స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పారు. నువ్వు వెళ్ళి పడుకో అనేసరికి రూమ్లో లైట్ ఉంది కదా, మరి చీకట్లో స్నానం చేయటం ఎందుకు అది మా అబ్బాయి బయట గోడకు ఉన్నటువంటి ఒక స్విచ్ అయితే ఆన్ చేయగా బాత్రూంలో లైట్ అయితే ఆన్ అయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ లైట్ చాలా వేగంగా బ్లింక్ అవుతూ ఉంది. అలా బ్లింక్ అవుతూ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ హఠాత్తుగా పేలిపోయింది. అంతే, బాత్రూంలో ఆ మంట చెలరేగి ఏమీ కనిపించకుండా పోయేసరికి లోపల నుండి ఎవరో ఒక వ్యక్తి గట్టిగా అరిచినట్టుగా వినపడింది. అవి మా వారి అరుపులైతే కావు. ఆ అరుపులు వింటూ భయంతో ఒక్కసారిగా మా అబ్బాయి పరుగెత్తి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా నా రూమ్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే వాడు చాలా భయపడిపోయి ఉన్నాడు. అదే భయంతో స్పీడ్గా డోర్ కొడుతూ నన్నైతే పిలుస్తున్నాడు. ఇక అప్పటికే విపరీతమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తెరిచారు. బయట నా పెద్ద కొడుకు, పట్టుమని వాడికి 10 ఏళ్ళు కూడా ఉండవు. వాడు విపరీతంగా భయపడిపోతూ అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలేక భయంతో ఏదేదో మాట్లాడుతూ ఉంటే దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తూ ఏం జరిగింది అని అడగ్గా వాళ్ళ నాన్న ఇంటికి రావటం, స్నానం చేయటం, బాత్రూంకి వెళ్ళటం, ఇలా ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాడు. అలాగే ఆ క్షణం రూమ్ నుండి నాన్న అరుపులు కాకుండా వేరే వ్యక్తి యొక్క అరుపులు వినిపించాయి అనగా, లైట్ పేలితే ఎంత శబ్దం వస్తుందో మీకు కూడా తెలుసు కదా, కానీ ఇంట్లో ఉన్న నాకు కూడా ఆ శబ్దం వినిపించలేదు అంటే ఖచ్చితంగా ఆలోచించాలి. తలుపు చప్పుడు అంతకుముందు నాకు కూడా వినిపించింది, కానీ బాగా నిద్రమత్తులో ఉండటంతో లేవలేకపోయాను. మరి మా వారు నిజంగానే వచ్చారా లేక ఇంకేమైనా జరుగుతుందా అని ఆలోచించారు. ఇక చేసేదేమీ లేదు. అప్పటికైతే పిల్లవాడికి ధైర్యం చెప్తూ ఇంట్లో లైట్స్ అన్నీ కూడా ఆన్ చేసుకుంటూ వెళ్ళి బాత్రూమ్ వైపుగా నడిచారు. అలా వెళ్ళి చూసేసరికి అక్కడ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అక్కడ మావారు కాదు కదా, ఎవరూ కూడా లేనట్టుగా అనిపించింది. వాడు చెప్పినటువంటి మాటలు విని కాస్త భయానికి లోనయ్యారు. ఇక అదే భయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ బాత్రూమ్ బయట ఉన్నటువంటి ఆ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి రూమ్ లోపల లైట్ ఆన్ చేశారు. అంతే, ఈసారి సడన్గా లైట్ అయితే వెలిగింది. అది చూడగానే అంతవరకు నాలో ఉన్నటువంటి భయమంతా కూడా మాయమైంది. బాత్రూమ్ డోర్ ఇరుకు ఉన్నటువంటి ఆ చిన్న సందు నుండి లోపలికి తొంగి చూశారు. ఆ రూమ్లో ఎవ్వరూ లేరు.
పైగా లైట్ కూడా మామూలుగానే వెలుగుతుంది. అసలేం జరిగిద్దే? మా బాబుకి ఏమైనా కలొచ్చిందా? లేదా ఏదైనా భ్రమ? భయపడ్డాడా? లేకపోతే మావారైనా ఇక్కడ ఉండాలి కదా. అయినా తాను ఫ్యాక్టరీలో ఈపాటికే డ్యూటీలో ఉంటారు. డ్యూటీ మధ్యలో ఎప్పుడూ కూడా తానైతే ఇంటికి రాలేదు. మరి ఈరోజు మాత్రమే ఎందుకొస్తారు? అసలేం జరిగింది? ఇదంతా కూడా నిజమా లేదంటే వీడికి కూడా ఏదైనా పీడకలొచ్చుంటుందా? అలా అనుకుంటూ అక్కడి నుండి రూమ్లో పడుకున్నటువంటి మా చిన్నబాబు దగ్గరికి చేరుకున్నారు. వెళ్ళి చూస్తే వాడక్కడ బాగానే కనిపిస్తున్నాడు. ఇంకా మా పెద్దవాడినైతే ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక ఆ రాత్రి వాళ్ళిద్దరి దగ్గరే నేనైతే నిద్రపోయాను. ఇక ఉదయం మా వారు ఇంటికి రాగానే రాత్రి పెద్దవాడికి ఎదురైనటువంటి ఆ దృశ్యం గురించి వివరంగా చెప్పారు. అందుకు మా వారు, హసీనా, చిన్న చిన్న కళలు లాంటివి రావటం సహజం, కానీ ఇలాంటి భయంకరమైన దృశ్యాలు కనిపించడం అంటే మామూలు విషయం కాదు. అయినా బాబుకి ఏం కాలేదు, వాడు బాగానే ఉన్నాడు. పదే పదే వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పగా నేను కూడా ఇంకేమీ మాట్లాడలేకపోయాను. కానీ అప్పటికీ కూడా మేం పూర్తిగా దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఇక ఆ రోజు మొదలు ఒక వారం రోజుల వరకు ఇంట్లో ఇంకేమీ కూడా ఎదురు కాలేదు. మేమే అనవసరంగా భయపడుతున్నామో అనిపించింది. ఇక అన్ని రోజులు ఏమీ కాకపోయేసరికి చాలా ధైర్యంగా ఉంటున్నటువంటి తరుణం అది. ఇక అప్పటికే మా వారికి నైట్ డ్యూటీ కూడా పూర్తయింది. ఇక ఏ షిఫ్ట్ మొదలైంది. ఆ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి కనీసం లంచ్ కూడా చేయకుండా తలనొప్పిగా ఉంది అంటే నేనే స్వయంగా తలకు ఆయిల్ పెడుతూ ఉంటే వారు మెల్లగా నిద్రపోయారు. పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నది నేను అలాగే మావారు మాత్రమే. ఇక వారు నిద్రలోకి జారుకున్నారు కదా, ఎందుకు ఇబ్బంది కలిగించడమని మా వారిని అక్కడే విడిచిపెట్టి నా పనుల్లో నేనైతే ఉన్నాను. ఇంతలో కొద్ది రోజుల క్రితమే పరిచయమైనటువంటి మా పక్కింటి సుధా గారు నన్ను పిలవటంతో ఇంటి నుండి నేనైతే బయటకు వెళ్ళిపోయాను. ఇక అప్పటికే దాదాపుగా గంట కాలం గడిచింది. ఇంకా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అంటే ఆవిడతోనే మాట్లాడుతున్నాను. ఈలోగా హఠాత్తుగా మా వారికి మెలకువ వచ్చింది. ఇంట్లో పని చేస్తున్నటువంటి నన్ను పిలిచి నేను వెళ్ళగానే తన వైపుగా లాక్కుని తన కౌగిట్లో బంధించగా నేను కూడా తన గుండెలపైన వాలిపోగా అంతే. ఆ తర్వాత ఏదో మైకంలోకి వెళ్ళిపోయారు. ఇక అప్పటికే సుధా గారితో మాట్లాడి ఇంట్లో ఒక్కరే ఉన్నారు, భోజనం కూడా చెయ్యలేదు అని ఆమెతో చెప్పి మళ్ళీ ఇంటి వెనుక నుండి ఇంట్లోకి వద్దామని ప్రయత్నించగా నేను విడిచిపెట్టి వెళ్ళినటువంటి తలుపు అప్పటికే క్లోజ్ చేసి ఉంది. ఇదేంటి, తలుపు వదిలేసి కదా వెళ్ళాను, మరి తలుపు ఎవరు క్లోజ్ చేశారు? ఒకవేళ వారు నిద్రలేచారా అని వెళ్ళి తలుపు తట్టగా వారు ఎంతసేపటికి రావటం లేదు. నేను మరింత గట్టిగా తలుపు కొట్టడం మొదలుపెట్టాను. అయినా సరే వారు రావటం లేదు. ఇంకా గట్టిగా తలుపు కొడుతూ తలుపు తెరవమని ఒకటే పిలుపు. కానీ వారు మాత్రం అస్సలు స్పందించడం లేదు. ఏమైంది? ఎంత నిద్రలో ఉన్నా సరే ఒక్కసారి పిలిస్తే చాలు మేల్కుంటారు. అలాంటిది ఎంత గట్టిగా తలుపు కొడుతున్నా సరే లేవకపోవటమేంటి అని నాకే ఏదో అనుమానం కలిగింది. ఇక మెల్లగా ఇంటి వెనుక వైపు నుండి ఇంటి ముందు వైపుకు రావాలని వేగంగా నడుచుకుంటూ ఆ ఇంటి ముందు భాగంలోకి చేరుకున్నాను. తలుపు నార్మల్గానే వేసి ఉంది. అది తీసుకుని లోపలికి వెళ్ళాను. అంతే. ఇంట్లోకి వెళ్ళి చూస్తే మా వారు బాగా మూలుగుతూ తనలో తాను ఎవరో పట్టుకున్నట్టు, వారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు, విడిచిపెట్టమని బాధతో ఏడుస్తున్నట్టుగా కనిపించారు. ఆ దృశ్యాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏమైందండి, ఎందుకలా మూలుగుతున్నారు అని అడుగుతుంటే నా వైపు చూస్తున్నారు తప్ప ఏమీ మాట్లాడటం లేదు. అలాగే ఎవరో తనని బంధించి ఉన్నట్టు విడిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అది గమనించి ఎందుకలా ప్రవర్తిస్తున్నారు, ఏమైందో చెప్పండి అని అడగ్గా వారు మాట్లాడుతున్నారు, కానీ అదేంటో అర్థం కావటం లేదు. అది గమనించినటువంటి నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నారు, ఏమైందో చెప్పండి అని అడుగుతున్నారు. కానీ వారు మాత్రం నాకు సమాధానం చెప్పడం లేదు. ఏదో ఊపిరి అందనట్టుగా తనలో తాను విపరీతంగా ఇబ్బంది పడుతూ మళ్ళీ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ
నన్ను కూడా భయపెట్టేలా కనిపించేసరికి నిజంగా మా వారి యొక్క పరిస్థితిని చూసి ఆ క్షణం చాలా భయపడ్డారు. ఇంకా ఏదో జరుగుతుంది అని గ్రహించి ఇంటి నుండి బయటకు పరిగెత్తి ఎదురింట్లో ఉన్నటువంటి బ్యాచిలర్స్ అని చెప్పాను కదా, వారిలో కొంతమంది బయట ఉండగా వారికి విషయాన్ని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చారు. అంతే, అప్పటికి మా వారు మరింతగా మూలుగుతున్నారు. ఇక ఆ పిల్లలంతా కూడా మా వారిని పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉంటే వారు మాత్రం లేవకుండా ఇంకా అలానే ఉండేసరికి వాళ్ళంతా బలవంతంగా వారిని పైకి లేపి కూర్చోబెట్టారు. అంతే, అలా పైకి లేచి కూర్చునేసరికి ఎవరో చెర నుండి బయటపడ్డట్టు చుట్టూ చూస్తూ ఇంకా అక్కడే వారు ఉన్నారేమో అని భయపడుతున్నటువంటి మా వారిని చూసి, ఏం జరిగిందండి, ఎందుకలా ప్రవర్తించారు అనగా, ఈ ఇంట్లో మన ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఇక్కడేదో ఖచ్చితంగా దుష్ట శక్తి ఉంది, అది మనల్ని ఈ ఇంటి నుండి వెళ్ళిపోమంటుంది, లేదంటే మనల్ని చంపేస్తాను అని బెదిరిస్తుంది అంటూ నేను ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పటి నుండి తనకు ఎదురైనటువంటి అనుభవాన్ని నాతో చెప్పగా, నాతో పాటు అక్కడ ఉన్న కుర్రవాళ్ళంతా కూడా అది విని భయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వార్త విన్నటువంటి మేము ఆ క్షణమే ఇంటిని వదిలేయాలి అనుకున్నాం. అసలు వారు ఏం చెప్పారు అంటే, అప్పటికి 6 నెలల క్రితం ఆ ఇంట్లో వేరే ఫ్యామిలీ అయితే ఉండేవారు. ఆ ఇంటి యజమాని ఒక చిన్న వ్యాపారం చేసేవారని, అంత చిన్న వ్యాపారం చేస్తున్నప్పటికీ తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుని ఆ డబ్బులతో ఒక్కసారిగా వ్యాపారాన్ని పెంచాలి అనుకున్నారు. కానీ చిన్న వ్యాపారాన్ని చేస్తున్న తాను అంత పెద్ద బిజినెస్లో అడుగుపెట్టేసరికి అనుభవం లేక ఒక్కసారిగా వ్యాపారం కుప్పకూలింది. కొద్ది రోజుల్లోనే తాను పెట్టినటువంటి డబ్బంతా వృధా అయింది. ఏం చెయ్యాలో అర్థం కాక, టెన్షన్ కూడా తట్టుకోలేక తన భార్యను కొడుకును ముందుగా చంపి ఆ తరువాత అతను కూడా చనిపోయాడు. అదంతా ఆ ఇంట్లోనే జరిగింది. ఇంకా వారి ఆత్మలు అక్కడే ఉన్నాయని వారు మాతో చెప్పారు. అలాగే అప్పటికి ఎంతోమంది ఆ ఇంట్లో రెంట్కి ఉండటం కోసం వచ్చారట. కానీ వచ్చిన 10 రోజులు గడవక ముందే వారైతే వెళ్ళిపోయారు. ఇక అందరికంటే మేమే ఎక్కువ రోజులు అక్కడ గడిపామని చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా వారు మాతో చెప్పగా అప్పటికే మాకు విషయం అర్థమైంది. ఇంకా ఆలస్యం చేస్తే మాకు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని గ్రహించి వెంటనే వేరే ఇల్లు ఒకటి చూసి 2 రోజుల వ్యవధిలోనే పూర్తిగా ఇక్కడి నుండి ఆ ఇంటికైతే షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఇదంతా కూడా 2001లో ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో జరిగిందని హసీనా గారు వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనను మనతో పాటు షేర్ చేసుకున్నారు. మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. నెక్స్ట్ సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.